ట్విట్టర్ వేదికగా కూటమికి సంబంధించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు చిరంజీవి కొణిదెల. సో అటు చిరంజీవి కొణిదెల తన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి ట్విట్టర్ వేదికగా ఆయనకు ప్రశంసలు కురిపించారు, ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అలాగే హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఆ ట్విట్టర్ వేదికగా ఏం చెప్పారు చూద్దాం. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతుంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలలన్నీ నువ్వేర్పరుచుకున్న లక్ష్యాలని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి తన అన్న చిరంజీవి కొణిదెల ఇచ్చినటువంటి ట్వీట్. అంటే నిజంగా ఒక ఏ అన్నకైనా తన తమ్ముడు సాధించినటువంటి ఘనతను, తన తమ్ముడు సాధించినటువంటి విజయాలను చూస్తుంటే ఒక అన్నగా ఎంతో సంతోషపడుతుంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ పరంగా కాకుండా ఆయన ఏది చేసినా, ఆయన ఒక సినిమా సక్సెస్ అయితే కూడా నిజంగా అన్నగా తను చాలా సంతోషపడేవారు అనమాట చిరంజీవి. చాలా సందర్భాల్లో కూడా మనం చూసాము, తన అన్న దగ్గర ఒక తన కొడుకులాగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇవాళ దేశ రాజకీయాలకు సంబంధించి పిఠాపురం స్థానంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన తర్వాత తన అన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ట్వీట్ చూసిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానివ్వండి, ఇటు చిరంజీవి అభిమానుల్లో కానివ్వండి, అలాగే టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి అభిమానుల్లో కానివ్వండి ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు ఈ ట్విట్టర్ వేదికగా చిరంజీవి చేసినటువంటి ఈ ట్వీట్. సో అంతేకాదు, నిజంగా ఆయన మనం ఇప్పటివరకు గేమ్ చేంజర్ అనుకున్నాం, కానీ చిరంజీవి ఇంకొక కొత్త పదాన్ని కూడా వాడారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అంటూ కూడా మాట్లాడారు. నిజంగా క్రికెట్లోనే మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే పదాన్ని వింటుంటాం. గేమ్ చేంజర్ అనే పదం రీసెంట్గా శంకర్ గారి మూవీ, రామ్ చరణ్ గారి మూవీ కాంబినేషన్లో వచ్చే మూవీ పదం అయి ఉండొచ్చు, కానీ ఇవాళ రియల్ గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ ఉంటే, రియల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అటు పవన్ కళ్యాణ్ ఉంటారని చెప్పి కూడా కొణిదెల చిరంజీవి చేసిన ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం అనమాట. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఒక మైలురాయిగా ఉండబోతుంది. ఎందుకంటే కూటమి ఏర్పడిన తర్వాత ఆ కూటమిలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడమే కాదు, అటు వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద 70,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో ఇవాళ ఆయన గెలుపు దిశలో పయనిస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరికొద్ది క్షణాల్లోనే ఆయన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో గవర్నమెంట్ అధికారుల చేత ఆయన దానికి సంబంధించినటువంటి లెటర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే పిఠాపురం అనేది ఇవాళ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోబోయే అవకాశం మరికొద్ది క్షణాల్లోనే రాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టే గతంలో 2014 నుంచి కూడా 2019 నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 10 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అసెంబ్లీలో అడుగు పెడితే ఆ సౌండ్ రీసౌండ్గా ఉంటుందా అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఆ సమయం మరికొద్ది రోజుల్లో ఉండబోతుంది. ఆ సమయం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు అలాగే కూటమికి సంబంధించిన అభిమానులు, అటు చిరంజీవి అభిమానులు కానివ్వండి, అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి తరుణం. మరికొద్ది రోజుల్లోనే ఆయన అనౌన్స్ చేయబోతున్నారు. ఇది ఇప్పటివరకు లైవ్ అప్డేట్స్.